ఆల్కహాల్ తాగుతున్న సమయంలో బాగానే ఉంటుంది, కానీ మరుసటి రోజు ఉదయం లేచేసరికి తలనొప్పి, నోరు ఎండిపోవడం, వాంతుల భావన, అలసట వంటి సమస్యలు మొదలవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఆల్కహాల్ శరీరంలో డయారైటిక్ లా పనిచేస్తుంది. అంటే కిడ్నీలు సాధారణంగా కంటే ఎక్కువ మూత్రాన్ని విడుదల చేయేలా చేస్తుంది. దీంతో శరీరంలో నీరు, సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు తగ్గిపోతాయి. దీనివల్ల తీవ్ర తలనొప్పి, నోరు ఎండిపోవడం, తల తిరగడం, ఎక్కువగా దాహం వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో ద్రవాల కొరత పెరిగితే మెదడుపై కూడా ప్రభావం పడుతుంది. ఇదే తలనొప్పికి ముఖ్య కారణం. ఇక మద్యం శరీరంలోకి వెళ్ళిన తర్వాత కాలుష్యం దాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఇక ఈ ప్రక్రియలో ముందుగా ఏర్పడే పదార్థం ఎసిటాల్డిహైడ్. ఇది ఆల్కహాల్లో కంటే కూడా ఎక్కువగా హానికరమైంది. ఈ పదార్థం శరీరంలో ఎక్కువగా పేరుకుపోతే వాంతుల భావన, చెమటలు, ముఖం ఎర్రబడడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి హ్యాంగ్ ఓవర్ తీవ్రతను కూడా పెంచుతాయి. అలాగే ఆల్కహాల్ లివర్ గ్లూకోజ్ తయారీకి అడ్డుకుంటుంది. గ్లూకోజ్ శరీరానికి శక్తినివ్వడానికి అవసరం. రక్తంలో చక్కెర స్థాయి తగ్గితే అలసట, బలహీనత, చిరాకు, వణుకు లాంటివి వస్తాయి. అందుకే మద్యం తాగిన మరుసటి రోజు శరీరం బలహీనంగా అనిపిస్తుంది. ఇక మద్యం కడుపు పొరను చిరాకుగా గురి చేస్తుంది. గ్యాస్ట్రిక్ ఆమ్లం ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల కడుపు నొప్పి, వాంతులు, అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఖాళీ కడుపులో మద్యం తాగితే ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇక రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0కి చేరినప్పుడు హ్యాంగోవర్ లక్షణాలు గరిష్టంగా ఉంటాయి. ఈ సమయానికి శరీరం డీహైడ్రేషన్, విష పదార్థాల ప్రభావం, తక్కువ చక్కెర స్థాయి మరియు కడుపు సమస్యలు, నిద్రలేమి వంటి అంశాలలో పోరాడుతుంది. అందుకే మద్యం తాగిన తర్వాత రోజు ఉదయం ఎక్కువగా అస్వస్థత అనిపిస్తుంది.